Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. ముందు అసలు ఆ టాటూలు ఎప్పుడు చేయించుకున్నారు? Yeah, I think they are like work in progress kind of a thing. So yearly one or like that, you know, I started them in 2009 or something. So gradually ఒకటి యాడ్ అవుతూ వెళ్తుంది. నాకు ఎప్పుడు డౌట్, టాటూలు అలా పెట్టుకుని తీసేయచ్చా మళ్ళీ వద్దనుకుంటే, ఒక రోజు ఈ డిజైన్ బాగాలేదు అనుకుంటే? నో, ఐ థింక్ దీస్ ఆర్ సంథింగ్ మనము మనతో పోయేటప్పుడు ఏమి పట్టుకెళ్ళామని అనుకుంటాం కదా. దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ ఐ థింక్ మనము టాటూలు పట్టుకెళ్తామా? ఈ కొత్త దృక్పథం ఫస్ట్ టైం వింటున్నాను నేను. బట్ దే రెజొనేట్ అ లాట్ విత్ వాట్ ఐ థింక్ and in our perspective of life, or you know, every tattoo has certain meaning, very in-depth spiritual feelings of myself. ఏమో ఉన్నాయి నాకు కనిపించట్లేదు ఫుల్ గా, బట్ క్లుప్తంగా చెప్తే మన సినిమా గురించి డిస్కషన్ చేద్దాం. This is an elephant mandala. So elephant represents lot of strength and courage, and this is a giraffe mandala. So it is like metaphorically about growing taller in life or something, and this is a moth which represents transformation. సో అలా ఒకటొకటి నేను ఆ మైండ్ సెట్లో ఉన్నప్పుడు వెన్ ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ లైక్ గో అండ్ హ్యావ్. ఎలిఫెంట్, జిరాఫ్ వీ కెన్ రిలేట్. హైట్ వెయిట్ మాకు ఉంది కాబట్టి మేము టాటూలు వేసుకోం. నాకు అది లేదు కాబట్టి లైక్ ఐ వాంటెడ్ టు ఫీల్ దోస్. సో అది, బట్ ఎనీవే ఆన్ అ లైటర్ నోట్ వీ స్టార్టెడ్. బట్ చాలా సీరియస్ ఫిల్మ్స్ పూనుకున్నారు ఫస్ట్. చక్కగా రొమాంటిక్ లవ్ స్టోరీ తీయాలని కానీ ఇంకోటి తీయాలని కానీ ఎందుకు అనిపించలేదు విద్య మీకు? ఐ థింక్ ఫర్ ఎనీ రైటర్ ఆర్ డైరెక్టర్ మనం తీసే స్టోరీ ఆర్ ఆ ఎమోషన్స్ మనలో నుంచి రావాలి. సో సమ్వేర్ ఐ ఫీల్ ఆ లవ్ ఆర్ ఫీల్ గుడ్ ఆర్ ఆ కామెడీ, దోస్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ యూనో సమ్వేర్ దే నాట్ దేర్ అని అనిపిస్తుంది. సో I don't know, I'm more drawn to thrillers and I'm more drawn to serious cinema, which involves lot of fascination around a lot of emotions. ఇవన్నీ చక్కగా తెలుగులో మళ్ళీ చెప్పండి. యా, అంటే ఈ లవ్ ఆర్ రొమాంటిక్ కామెడీ ఆర్ పిచ్చ జోకులాగా అనిపిస్తాయేమో. అంటే నాకు లైఫ్ దానికన్నా ఇంకా చాలా డార్కర్ ఉంటుంది ఒరిజినల్గా లైఫ్. సో అందరి లైఫ్ ఇట్స్ నాట్ మన మూవీస్లో చూపిస్తున్నట్టు హ్యాపీగా అలా సాంగ్స్తో స్లో మోషన్లో అలా బ్యూటిఫుల్గా ఉండదు. లైఫ్ అనేది చాలా ఇట్స్ వెరీ డార్క్. ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్లో డార్క్గా ఉంటుంది. ఆర్జీవి గారి తర్వాత ఫస్ట్ టైం ఇలా లేడీ డైరెక్టర్ నుంచి ఇలా వింటున్నా. ఓహ్ మై గాడ్, దట్స్ అ హ్యూజ్ కాంప్లిమెంట్ అండి. సో బట్ ఫస్ట్ తీసిన ఫిల్మ్ మద చాలా అవార్డ్స్ వచ్చాయి. ఎన్ని వచ్చాయి ఇంటర్నేషనల్ అవార్డ్స్? ఐ థింక్ 26 వచ్చాయండి. 26 అవార్డ్స్ వచ్చాయి. అంటే ఎంత పెద్ద మంచి గొప్ప సినిమా ఉంటుంది. సో ఆ సినిమా ఏంటి, కథాంశం ఏంటి అక్కడ? బేసిక్గా అది ఒక సర్వైవల్ థ్రిల్లర్ టైప్లో, బట్ ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్. సో ఒక అమ్మాయి, నిషా అనే అమ్మాయి, షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ అ గై. సో అతను ఆమెని ఒక పిచ్చిదాన్లా క్రియేట్ చేసి ఒక మెంటల్ అసైలంలో హిల్ గెట్ హర్ అడ్మిటెడ్. బట్ ద ఫైనల్ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి అంటే ఈ అమ్మాయి వాలంటరీగా షీ గోస్ యాజ్ అన్ అండర్ కవర్ దిస్ థింగ్ టు ఎక్స్పోజ్ ద బ్యాడ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద అసైలం. ఇప్పుడు అర్జెంట్గా ఈ సినిమా చూడాలంటే ఏం చేయాలి? ప్రైమ్లో ఉందండి, అమెజాన్ ప్రైమ్లో. వెంటనే ఇవాళ చూసేస్తున్నాను నేను. ఎలా మిస్ అయినా తెలియదు, థ్రిల్లర్లు అసలు మిస్ అవ్వను నేను. ఓకే, బట్ ఈ సినిమా మరి ఇలాంటి ఒక థీమ్ ఎలా వచ్చింది మీకు? అంటే ఏమన్నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చూసారా, ఎక్కడైనా చదివారా? లేక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఏం చూడలేదు, బట్ నేను చాలా అంటే నాకు స్టోరీస్ రాయడం అదంతా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఐ యూస్ టు రీసెర్చ్ అలాట్. అంటే నాకు అందులో నచ్చింది కొన్ని స్పై, అంటే విమెన్ హూ వేర్ స్పై, ఆ వరల్డ్ వార్ టైంలో దీంట్లో లాట్ ఆఫ్ ఫీమేల్ స్పైస్ గురించి చదివాను అనమాట. సో నేను చేసుకోగలిగే లిమిటెడ్ బడ్జెట్లో విత్ లిమిటెడ్ యాక్టర్స్ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్లో ఐ వాంటెడ్ టు రైట్ సంథింగ్. సో ఇది బేసిక్గా ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకొని స్టార్ట్ చేశాను. సో అది అలా రాస్తూ ఉన్న ప్రాసెస్లో నా టీం అందరూ ఒక దగ్గరకు వస్తున్న ప్రాసెస్లో ఇట్ గ్రీవ్ ఇంటూ అ ఫీచర్. సో మీ కథలు మీరే రాసుకుంటారు? మీరే మీ మనసులోంచి వచ్చే కథలే మీరు రాస్తారు, లేదంటే ఎక్కడైనా ఇన్స్పైర్ అయితే అంటే ఒక జరిగిన సంఘటన గురించి దాన్ని ఇతివృత్తంగా తీసుకుంటారు? యా, అంటే నాకు ఇప్పుడు ఐ కీప్ అ బుక్ విత్ మీ అండి. ఆ బుక్ పేరు మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చారు నాకు, మై లిటిల్ బుక్ ఆఫ్ బిగ్ ఐడియాస్ అని ఉంటుంది. సో దాంట్లో నాకు ఎప్పుడు ఒక చిన్న ఐడియా వచ్చిన ఒక స్టోరీ ఆర్ మూవీ పరంగా, వెబ్ సిరీస్ పరంగా, ఐ జస్ట్ ఒక పేజ్ పెట్టేసి దానికి ఒక 1 లైన్ వేసి వాట్ ఈస్ ద జానరా, హౌ ఐ వాంట్ టు ట్రీట్, అలా అన్ని చిన్నగా ఒక షార్ట్ నోట్స్ రాసుకొని పెట్టుకుంటాను. దాంట్లో ఇప్పటికీ ఐ థింక్ ఐ రోట్ అరౌండ్ 32 స్టోరీస్ ఇన్ ఇట్. దాంట్లో everything is fictional. This is the first ఇప్పుడు నా నెక్స్ట్ ఫిల్మ్ హత్య is the first one which is inspired by real events. అదే
ఈ హత్య సినిమాకి నేపథ్యం రియల్ ఈవెంట్స్ అని చెప్పారు. సో ట్రైలర్ చూస్తే కొంత టీజర్ చూస్తే అర్థమైంది. బట్ టెల్ us అబౌట్ ఇట్. అసలు ఎలా ఈ సినిమా తీయాలని ఎందుకు అనిపించింది? అది కూడా చాలా రిస్కీ ప్రపోజిషన్ అని తెలుసు మీకు. యా, డెఫినెట్లీ ఇట్స్ రిస్కీ. బేసిక్గా ఏమైందంటండి, నేను ఐ ఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఫాలోయింగ్ పాలిటిక్స్. సో పొలిటికల్ న్యూస్ అసలు ఎక్కువ ఫాలో అవ్వను. అంటే మేజర్గా నేను ఏమైనా న్యూస్ చూస్తున్నా కూడా చాలా రేర్గా, అంటే ఎక్కువ మనకి సోషల్ మీడియాలో స్క్రోలింగ్ వచ్చే న్యూస్ అలా చూడడమే కానీ పాలిటిక్స్ అసలు ఫాలో అవ్వను. సో వన్ డే నేను ఐ కేమ్ అక్రాస్ అన్ ఇంటర్వ్యూ లైవ్ టీవీలో, ఒక న్యూస్ ఛానల్లో ఒక లైవ్ ఇంటర్వ్యూలో దస్తగిరి అనే ఒక మర్డరర్ అతను కూర్చొని లైవ్ టెలివిజన్లో ఒక మర్డర్ ఎలా చేశాడు, ఒక గ్రూసమ్ మర్డర్ ఎలా ప్లాన్ చేసుకున్నాడు, ఆ మర్డర్ వెపన్ ఎక్కడ కొన్నాడు, ఎలా తీసుకొచ్చాడు, ఎలా చంపాడు అన్నది ఆయన వివరిస్తున్నాడు. So let us call him the accused. The accused. సో అంటే హీస్ అ కన్విక్టెడ్ ఇది. సో అతను కూర్చొని హీ వాజ్ నరేటింగ్ ఇట్. కన్ఫెస్ చేశాడు కాబట్టి మీరు మర్డరర్ అంటున్నారు. హీస్ టర్న్ ఇంటూ అన్ అప్రూవర్ కదండి ఆయన. సో అతను కూర్చొని నరేట్ చేస్తున్నప్పుడు ఈజ్ దిస్ ఫర్ రియల్ అని అనుకున్నాను నేను ఫర్ ఫ్యూ మినిట్స్. అంటే ఒక మర్డరర్ అనేవాడికి అంత సీన్ ఇస్తున్నామా మనం మన సొసైటీలో? అండ్ అతను ఒక లైవ్లో కూర్చొని ఒక న్యూస్ ఛానల్లో మర్డర్ ఎలా చేశాను అని నెరేట్ చేసే అంత అక్కడ ఉన్న కామెంట్స్ కానీ, లేకపోతే దాని తర్వాత ద బాడీ లాంగ్వేజ్ దట్ హీ వాజ్ సిట్టింగ్, ద బాడీ లాంగ్వేజ్ హీ వాజ్ టాకింగ్, చాలా గొప్ప ఘనకార్యం చేసే ఫీలింగ్లో ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత చాలా ఛానల్స్లో మళ్ళీ హీ గేవ్ ఇంటర్వ్యూస్. సో అసలు ఇలా ఎలవ్డ్ మన సిస్టంలో, జ్యుడిషియరీలో ఇలా ఒక మర్డర్ అక్యూజ్డ్ వచ్చి ఆన్ లైవ్ టెలివిజన్, కెన్ హీ రియల్లీ స్పీక్? సో దీస్ స్మాల్ థింగ్స్ కాట్ మై ఇంట్రెస్ట్. అది అప్పుడు బాగా వైరల్ అయింది, 1.5-2 hours వీడియో. అది మొత్తం కూర్చొని చూసిన తర్వాత నేను యాజ్ అ స్టోరీ టెల్లర్, వాట్ ఎక్సైట్స్ మీ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద సైకీ ఆఫ్ ద క్యారెక్టర్స్. సో వై డస్ అ క్యారెక్టర్ బిహేవ్ లైక్ దిస్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అన్నది నాకు దట్ ఈస్ ద మోర్, ఐ థింక్ నేను ఒక క్యారెక్టర్ డెవలప్ చేసేటప్పుడు దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. సో ఐ వాజ్ వెరీ ఇంట్రీగ్డ్ బై ద సైకీ ఆఫ్ దిస్ పర్సన్. ఎందుకు అలా చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అని. అవును, అంటే హీ షుడ్ బి యునో, నాకైతే అబ్నార్మల్ అనిపించింది బికాస్ ఐ నెవర్ సా. సో దట్ కాట్ మై ఇంట్రెస్ట్. అండ్ దాని తర్వాత ఐ స్టార్టెడ్ లైక్ అసలు ఈ కేసు ఏంటి అని నేను ఐ స్టార్టెడ్ డిగింగ్ మోర్. అక్కడక్కడ విన్నదే ఇది. సో అండ్ సో వివేకానంద రెడ్డి గారిని ఇలా ఇంటికి వెళ్ళి చంపేశారు, ఇలా ఉంది. ఓవరాల్గా పైన ఐ నో ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ కేస్. సో ఆఫ్టర్ లుకింగ్ అట్ దిస్ ఇంటర్వ్యూ నేను దాంట్లో డీప్గా వెళ్ళి ఐ స్టార్టెడ్ మై రీసెర్చ్. సో ఫస్ట్ రీసెర్చ్ చేసిన తర్వాత ఇట్ వాస్ బికమింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ దెర్ ఆర్ చాలా లేయర్స్ ఉన్నాయండి. అంటే చాలా థియరీస్ ఉన్నాయి, చాలా మంది ఇన్వాల్వ్ ఉన్నారు, ఒక్కొక్కరి నెరేటివ్ ఒక్కొక్కలా ఉంది. సో ఈవెన్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఆల్సో ఒక ఇన్వెస్టిగేషన్ ఒక దారి వచ్చిన తర్వాత సడన్గా అది రీడైరెక్ట్ అవుతుంది. సో ఇలా ఉంటే నేను ఐ స్టార్టెడ్ గ్యాదరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్స్ దేర్ ఆన్ ద సోషల్ మీడియా అండ్ న్యూస్లో, పేపర్స్లో. there are many national level journalists also from Wire and all who covered this case in depth. So anni gather chesi I kept them in a chronological order. Then I felt ఇది చాలా మంచి నెరేటివ్ అయ్యే ఛాన్స్ ఉంది అని నాకు అనిపించింది. సో ఫస్ట్ నేను ఇది స్టోరీ చేద్దాం అన్నట్టు ఐ డెంట్ స్టార్ట్ మై రీసెర్చ్. ఐ స్టార్టెడ్ ద రీసెర్చ్ బికాస్ ఐ వాజ్ intrigued by how the case was and how the people related to this case were. సో అక్కడ నుంచి అది అయిన తర్వాత దెన్ ఐ ఫెల్ట్ ఓకే ఇది మంచి మూవీ కింద మనం రాయొచ్చు అని నాకు అనిపించింది. అండ్ ఫర్ మీ టు కన్సిడర్ దీన్ని సినిమా తీయాలి అని నేను ఎందుకు కన్సిడర్ చేశానంటే దెర్ ఈస్ అ ఫిల్మ్ కాల్డ్ తల్వార్, 2015లో వచ్చింది. మేఘ్నా గుల్జార్ ఈజ్ ద డైరెక్టర్. సో మేఘ్నా గుల్జార్ ఈజ్ ఐ థింక్ షీఈస్ ద ఓన్లీ విమెన్ టెక్నీషియన్ ఇన్ ఇండియా, అంటే విమెన్ డైరెక్టర్ హూస్ వర్క్ రియల్లీ ఇన్స్పైర్స్ మీ. ఓకే. సో తను రాజీ ఈ మూవీస్ అన్ని తీశారు. చాలా అద్భుతం. రాజీ అయితే అసలు మా ఉమెన్స్ పై ఆలియా భట్ అదుర్సు అసలు సాహసోపేతంగా తీయడం బ్యూటిఫుల్ గా ఉంది. అవును. సో తన ఫిల్మ్ 2015లో వచ్చింది తల్వార్. సో తల్వార్ మూవీ వచ్చి ఇట్స్ మూవీ బేస్డ్ ఆన్ ఆరుషి తల్వార్ అని ఒక అమ్మాయి ఫ్రమ్ ఢిల్లీ. ఆ అమ్మాయిది మర్డర్ అవుతుంది, డబుల్ మర్డర్. వాళ్ళ ఇంట్లో పనిచేసే అతనిది కూడా మర్డర్ అవుతుంది. అక్కడ కూడా క్రైమ్ సీన్ మొత్తం కాంప్రమైజ్ అవుతుంది. లోకల్ కాప్స్ ఫెయిల్ టు డూ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, దే ఫెయిల్ టు ప్రొటెక్ట్ ద సీన్. అక్కడ నుంచి అది ఇట్ గెట్స్ ఎస్కలేటెడ్ టు సిబిఐ. దాంట్లో కూడా మల్టిపుల్ థియరీస్ ఉన్నాయి. పేరెంట్స్ చేశారు ఆర్ ఇక్కడ సైడ్ నుంచి అంటే మైగ్రెంట్ లేబర్ చేశారు, ఇలా చాలా థియరీస్ ఉన్నాయి. నాకు ఆ మూవీ చాలా ఇష్టం బికాస్ ఆఫ్ 2 reasons. One, the way the screenplay was progressing,
టు ద స్టైల్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్. ఒక డాక్యూ ఫీచర్ స్పేస్లో ఉంటుంది మూవీ. ఇట్స్ అ వెరీ రియలిస్టిక్గా, అంటే క్యారెక్టర్స్ మాట్లాడే పద్ధతి కానీ లేకపోతే మన మూవీ ముందుకు వెళ్ళే పద్ధతి కానీ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. సో సమ్ డే వెన్ ఐ థింక్ ఐ వాచ్ తల్వార్ ఫర్ 7 to 8 times till now. So every time I watch it, I used to feel someday I should make a film like this. సో ఓకే, సో ఫస్ట్ మద ఏమో స్పై సినిమా లైక్ రాజీ. ఇప్పుడు రెండో సినిమా ఆరుషి తల్వార్ అనే ఈ ఫిల్మ్కి దాదాపు ఒక విధంగా చూస్తే ఒక యువర్ సార్ట్ ఆఫ్ ఒక పాజిటివ్, ఒక ఏకలవ్య శిష్యురాలా ఫాలో అవుతున్నారు మేఘనా గుల్జార్. నాట్ రియలీ, అంటే ఇట్ ఫెల్ ఇన్ ప్లేస్ అండి. అండ్ ఇట్ వాజ్ నాట్ నెవర్ ప్రీ ప్లాన్డ్ ఆర్ ఎనీథింగ్. నేను తల్వార్ చూసినప్పుడు అనుకునేదాన్ని ఎప్పుడైనా ఇలాంటి ఫిల్మ్ ఒకటి తీయాలి అని. అదే టైంలో ఈ దస్తగిరి గారి ఇంటర్వ్యూ రావడం అండ్ ఆ టైంలో మీరు దీన్ని సినిమాగా ఎందుకు తీయకూడదు అనుకున్నారు? ఇట్ ఫాల్స్ ఇన్ టు ద ఎగ్జాక్ట్ స్క్రీన్ ప్లే ఆఫ్ తల్వార్. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారు ఈ సినిమా తీయడానికి అంటే ఏం చెప్తారు? బికాజ్ ఈ సినిమా అంటే ఏం చూపించారో ఎవరికి తెలియదు. బట్ ఇన్ఎవిటబుల్లీ ఒక కథ చెప్పేటప్పుడు మీరు ఎంత న్యూట్రల్గా తీసినా ఇటో అటో అది స్వింగ్ అవుతుంది. సో వాళ్ళలో మీకు ఏమన్నా ఈ సినిమా తీయమని చెప్పారా? నాట్ రియల్లీ అండి. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పెద్ద కాంటాక్ట్స్ లేవు టు గో, అంటే సినిమా ఫండ్ చేయించుకునే అంత అయితే లేదు కాంటాక్ట్స్. దీనికి ఆల్మోస్ట్ అంటే వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడ్యూసర్ ఇస్ ప్రశాంత్. తను మేజర్ చంక్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు. అండ్ తనే ఆర్ట్ డైరెక్టర్. అంటే మీరు ప్రశాంత్ అలా అనేస్తే మాకు ఎలా తెలుస్తుంది ప్రశాంత్ అని? ప్రశాంత్ కిషోర్ అని అడుగుతాం మళ్ళీ. పొలిటికల్. సో మిగతా 50% ఆఫ్ ద చంక్ మేము ఒక 23 ఫ్రెండ్స్ కలిసి కొద్ది కొద్దిగా వేసుకొని చేసాము. నాది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా, విచ్ ఐ డింట్ టేక్ ఎనీ రెమ్యునరేషన్ ఫర్ మై సర్వీసెస్. ఐ హ్యావ్ అ ప్రాఫిట్ షేర్ ఇన్ దిస్.